రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము సెకండ్ పార్ట్. ఈరోజు 18వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం నేర్చుకుందాం. సో అయితే ముందు 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 17వ వచనం వరకు పౌలు రాసిన ఆ పత్రిక ఇంట్రొడక్షన్ గురించి ఒక స్మాల్ రివిజన్ ఏంటంటే, అందులో పౌలు ఈ రోమీయులకు పత్రిక రాస్తూ ఫస్ట్ తను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నేను ఎవరిని అని చెప్తూ తను ఒక 3 మాటలు చెప్తాడు అక్కడ. తన క్రెడెన్షియల్స్ ఇన్ గాడ్ అంటే దేవుని దగ్గర, దేవుని ఎందలి దేవుడు ఇచ్చిన ఆ గుర్తులు, అంటే దేవునికి సంబంధించిన వ్యక్తిని నేను అని చెప్పే ఆ విషయాల్ని 3గా తను చెప్తాడు. ఒకటి ఏమిటి అంటే, నేను యేసుక్రీస్తు యొక్క దాసుడని ఫస్ట్. రెండవది, నేను యేసుక్రీస్తు చేత పంపబడిన అపోస్తలుడిని. మూడవదిగా, నేను సువార్త కోసము ప్రత్యేకింపబడిన వ్యక్తిని అయిన పౌలను నేను రోమీల్లో ఉన్న పరిశుద్ధులందరికీ కూడా రాస్తున్నాను. దేవుని ప్రేమ, కృపా, సమాధానాలు మీకు అందరు కలుగును గాక అని చెప్తూ, ఏ సువార్త నిమిత్తమై యేసయ్య నన్ను ప్రత్యేకించుకున్నారో ఆ సువార్త ఎవరిది అంటే, ఆ సువార్త యేసుక్రీస్తు ప్రభువుకి చెందిన సువార్త, ఆయన యొక్క సువార్త. అది అంటే మనం మాట్లాడుకున్నాము, ఈ ప్రపంచంలో అనేక వార్తలు ఉండొచ్చు, ఆ అనేక వార్తల్లో కొన్ని మంచి వార్తలు ఉండొచ్చు, దుర్వార్తలు ఉండొచ్చు. అయితే పౌలు చెప్తున్న ఈ అత్యంత మంచిదైన ఈ స్పెసిఫిక్ గుడ్ న్యూస్ ఏమిటి అంటే, అది యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు రావడము అన్నది మనకి మంచి వార్త. మానవాళ్ళందరికీ కూడా అది ఒక మంచి వార్త. ఎందుకు అంటే, యేసు ప్రభువు మన దగ్గరికి వచ్చి మానవ రూపంలో మనల్ని రాబో శిక్ష నుంచి, ఉగ్రత నుంచి, నరకం నుంచి దేవుడు రక్షించారు గనుక అది మనందరికీ కూడా మంచి వార్త అయింది. సో ఆ యేసుక్రీస్తు యొక్క సువార్తని దేవుడు ఈ సమయంలోనే చెప్పలేదు. అంటే పౌలు రాస్తున్న సమయము అంటే ఆ 36 AD నుంచి 50 AD వరకు ఉన్న ఈ 24 సంవత్సరాలు మాత్రం చెప్పలేదు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ సువార్త పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశారు. అంటే దేవుడు మాట ఇచ్చారు మానవాళికి, నేను నా కుమారుని పంపి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా నేను నా దగ్గరికి తిరిగి తెచ్చుకుంటాను, మిమ్మల్ని రక్షించి నా దగ్గరికి తిరిగి తెచ్చుకుంటాను అన్న ఒక వాగ్దానము. మనం వాగ్దానం అంటే ఏంటి? మాట ఇవ్వడం కదా. మరి దేవుడు కూడా మాట ఇచ్చారు. మనం ఆదికాండంలో చదువుకున్నాం, దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానానికి దేవుడు ఏం చేశారు? దాని నిబంధనగా ఆయన అంటే నా తోడు అని ఒట్టు పెట్టి మరీ చెప్పారు. నేను ఇంకొకరు ఎవరితో మీద ఒట్టు పెట్టట్లేదు, నా తోడు అని నేను ఒట్టు వేసి నా కుమారుని పంపిస్తాను అని చెప్పి అబ్రహామునికి వాగ్దానం చేసి, ఆ వాగ్దానము కంటిన్యూషన్ అబ్రహాముకి, తర్వాత యాకోబుకి, తర్వాత మోషేకి, తర్వాత యెషయికి, తర్వాత దావీదుకి, ఇలాగా ఆ సంతానం, అబ్రహాము సంతానం అందరికీ కూడా ప్రతి పీరియడ్ లో కూడా దాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ వాగ్దానం, ఎందుకంటే మీ ద్వారా నా కుమారుడు నేను ఈ భూలోకానికి రప్పిస్తున్నాను అని వీళ్ళందరికీ కూడా. వీళ్ళందరూ ఎవరు? అబ్రహాం యొక్క శారీరక సంతానం. యాకోబు అంటే ఇశ్రాయేలు. తర్వాత ముందుకు వెళ్తే మోషే ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మోషే కూడా ప్రవచించాడు. అలాగా తర్వాత యెషయి అనే దావీదు యొక్క నాన్నగారైన ఆ యెషయి నుంచి యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నారని చెప్పి అక్కడ ఒక ప్రవచనం, యెషయా గ్రంథంలో ప్రవచనం, ఇర్మియా గ్రంథంలో ప్రవచనం, ఇలా ప్రతి గ్రంథంలోను ప్రతి ప్రవక్త ద్వారా కూడా తన కుమారుడైన యేసుక్రీస్తుని యొక్క వాగ్దానము దేవుడు పరిశుద్ధ లేఖనముల యందు ముందుగానే ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఆ సువార్తను మనకి ఇచ్చారు దేవుడు అంటే, ఆ సువార్త ద్వారా మేమందరము కూడా, అంటే ఎవరు? పౌలు ఏం చెప్తారంటే, మేము మీకు అపోస్తలత్వమును కృపను మేము అందుకుని ఆ వార్తను మీకు చేర్చినప్పుడు ఈ అన్యజనులలో మీరందరూ కూడా ఆ సువార్తను తీసుకుని, మేము ఏ విషయం అయితే చెప్తున్నామో, అంటే ఏ సువార్త అయితే మీకు బోధిస్తున్నామో ఆ సువార్తకు మీరు విశ్వాసము ద్వారా ఆ సువార్తలోకి రావడం. అంటే మేము చెప్పినది విశ్వసించి విశ్వాసము ద్వారా వచ్చు విధేయత పొందుకొనున్నట్లు దేవుడు ఈ కృపని నాకు అప్పగించారు. ఈ కృపని, ఈ అపోస్తలత్వాన్ని, అంటే ఇలాగా సువార్తను తీసుకుని అందరికి చెప్పే ఈ పరిస్థితిని నాకు దేవుడు ఎందుకు కల్పించారంటే, అన్ని జనుల్లో ఉన్న మీరందరూ కూడా ఈ సువార్తను విని విశ్వసించి విశ్వాసం ద్వారా వచ్చు విధేయతకు లోబడినట్లుగా ఈ సువార్తను మీకు అందించారు అని చెప్పి ముందుకెళ్తూ పౌలు ఏమంటున్నాడంటే, మరి రోములో ఉన్న మీ అందరికీ కూడా
దేవుని ప్రేమ అన్ని కృపా సమాధానము కలుగును గాక అని చెప్తూ ఒక మాట అన్నాడు. మీ రోమిలో మీ విశ్వాసులందరి యొక్క విశ్వాసము ప్రపంచం అంతా కూడా వెల్లడి అయి ఉంది, ప్రకటించబడుతుంది. అందువల్ల నాకు చాలా సంతోషము. ఎందుకంటే అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని యందు విశ్వాసములో ఉండడము, తర్వాత ఆ విశ్వాసం ద్వారా వచ్చే ప్రేమను కనపరచడమే అన్నిటికంటే ప్రాముఖ్యమైన. కనుక అది మీరు చేస్తున్నందుకు, మీరు చేస్తున్న ఈ వార్త ప్రపంచంలో అందరికీ కూడా తెలిసింది. అందువల్ల నేను ముక్కిలి సంతోషించి నా దేవుడైన యేసు ప్రభువుకి, నేను తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నేను అని చెప్పి తను వాళ్ళ దగ్గరికి రావాలన్న తన కోరిక, ఆపేక్షను తెలియజేశాడు. ఎందుకు? వాళ్ళ దగ్గరికి వచ్చి, మీ దగ్గర నేను పరస్పరము మన విశ్వాసంతో, అంటే నా విశ్వాసం ద్వారా మీరు, మీ విశ్వాసం ద్వారా నేను ఒకరికొకరు ఉత్తేజపరచబడి ఆ తర్వాత ఆదరణ పొందుకోవాలని, అంతేకాకుండా దేవుడు తన కృపావరాలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు కనుక నా దగ్గర మీ దగ్గర రావాలని మిగులు ఆపేక్షించారు. అంటే చాలా ఆసక్తితో ఉన్నాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల దేవుడు అది జరగనివ్వలేదు. సో నేను ఇంతకు ముందు నేను ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే ఈ సువార్త అనేది అది మామూలు విషయం కాదు. నా జీవితమే నేను పణంగా పెట్టే అంత గొప్పది ఈ సువార్త అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు ఆ మాట. ఎందుకు నేను మీ దగ్గర రావాలనుకుంటున్నాను? అందరిలాగే ఇక్కడ ఉన్న అన్యజనుల్లో నేను ఈ ప్రదేశంలో ప్రకటించిన ఈ సువార్త లాగా రోమాలో ఉన్న మీకు కూడా సువార్త ప్రకటించేయాలని నాకు చాలా కోరిక ఉంది. ఎందుకు అంటే ఆ సువార్త అనేది అంత శ్రేష్టమైనది, అంత బలమైనది. దాన్ని మన జీవితమే దానికి సరిపోదు, జీవితమే పణంగా పెట్టేయచ్చు ఆ సువార్త విషయం. ఎందుకు అంటే ఆ సువార్తలో ఒక సీక్రెట్ ఉంది, ఒక శక్తి ఉంది, ఒక మర్మం ఉంది. అది ఏంటి అంటే, సువార్త గురించి నేను సిగ్గుపడను. ఎందుకో తెలుసా? నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి. అంటే ప్రపంచంలో రెండే కేటగిరీస్. ప్రపంచంలో మొత్తం డివైడ్ చేస్తే మనుషులందరినీ పౌలు ఉన్న సమయంలో యూదులన్నీ అన్యజనులను పిలిచేవారు. ఆ అన్యజనులకి వేరే పేరంటే గ్రీసు దేశస్థుడు అనేవాళ్ళు అన్నమాట. జెంటైల్స్ అంటారు అన్నమాట. ఇంగ్లీష్ లో డైరెక్ట్ గా జెంటైల్స్ అనే రాసి ఉంటుంది. సో గ్రీకు దేశస్థుడు అన్న మాట గ్రీక్ అని కాదు, కానీ యాక్చువల్ గా జెంటైల్ అంటే అందరూ కూడా, యూదుడు కాని అన్యజనులు అందరూ. సో యూదుడైననేమి, అన్యజనుడైతేనేమి అందరికీ కూడా నమ్ము ప్రతివానికి రక్షణ కలుగ చేయుటకు ఆ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. సో దేవుడు ఈ సువార్తని, ఈ మంచి వార్తను, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం పునరుద్ధానం అనే ఈ వార్తని మనకి ఎందుకు పంపించారు అంటే, ఆ వార్త విని విశ్వసించి నమ్ము ప్రతి వానికి కూడా నరకం నుంచి, పాపము నుంచి రక్షణ వచ్చేస్తుంది. కాబట్టి అందువల్ల నేను సిగ్గుపడివాడును కాను. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా దేవుని నీతి ఈ సువార్త యందు బయలుపరచబడుచున్నది. అంటే దేవుడంట ఈ మాటను నమ్మిన ప్రతి ఒక్కరికి, అంటే విశ్వాసంతో మనం వెళ్తే మనకేమొస్తుంది? తిరిగి రక్షణ. అంతేకాకుండా దేవుడు ఆ రక్షణ ఎలా వస్తుంది అంటే, మనలందరినీ కూడా ఉచితంగా దేవుడు నీతిమంతులు అని చెప్పేసి ఎంచుతున్నారంట. సో దేవుని నీతి ఈ సువార్త యందు బయటకు వస్తుంది, మనందరికీ కూడా అలా ప్రకటించేస్తున్నారు. దేవుడు, ఇదిగో ఈ బిడ్డ నన్ను విశ్వసించాడు, నేను ఇతనికి నీతినిస్తున్నాను నేను. సో సువార్తలు ఏం బయలుపరచబడింది? ఆయన నీతి బయలుపరచబడింది అన్నమాట. దేవుని యొక్క నీతి, రైచియస్నెస్, ఆయన పర్ఫెక్షన్, ఆయన రైట్ అన్న విధానము, ఆయన రైట్ అన్న ఆయన లక్షణము, ఆ పర్ఫెక్షన్ ని, ఆ నీతిని, రైచియస్నెస్ ని మనకి కూడా దేవుడు బయలుపరచడం అంటే ఏంటి? ఇంత ముందు లేనిది ఇప్పుడు ఇస్తున్నారు అన్నమాట. బయలుపరచబడుచున్నది. అదే మాట పౌలు చెప్తున్నాడు అన్నమాట. విశ్వాస మూలంగా దేవుని నీతి దేని యందు? సువార్త యందు బయలుపరచబడుచున్నది. సో 17వ వచనం. సో పౌలు ఈ మాట చెప్పి మరి ఏం ఇంట్రడ్యూస్ చేశాడు? మరి దేవుడు అందరికీ కూడా నీతి ఉచితంగా ఇస్తున్నారు అని ఇంట్రడ్యూస్ చేశాడు. మరి దేవుడు నీతి ఉచితంగా ఇస్తున్నారు అంటే మరి ఎందుకు ఇస్తున్నారు? కారణం ఏంటి? దేవుడు నీతిని ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఈ పత్రిక అంతటికి, మరి రోమీయులకు రాసిన ఈ పత్రికలో పౌలు అడ్రస్ చేస్తున్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, దేవుడు ఒక సువార్తని ఇచ్చి, ఆయన కుమారుని పంపించి, ఆయన శిలువ మీద మరణించి, సమాధి చేయబడి, పునరుద్ధానుడై, తిరిగి దేవుని కుడిపార్శ్వంకి ఎక్కిపోయినప్పుడు
ఈ వార్తని మనం విని మన పాపముల నిమిత్తం ఆయన మన కొరకు మరణించాడని చెప్పి మనం విశ్వసించి ఆయన ప్రభువుని ఒప్పుకుంటే మీకు రక్షణ కలుగుతుంది, దేవుడు ఉచితంగా మిమ్మల్ని నీతిమంతుడు అని చెప్తున్నారు అని పౌలు డిక్లేర్ చేశాడు ఇక్కడ. మరి ఎందుకు నీతిమంతుడుగా డిక్లేర్ చేయాల్సి వచ్చింది? దేవుడు రావాల్సిన అవసరమే లేకపోతే, అంటే మనము నీతిమంతులుగా మనం ఉచితముగా ప్రకటించబడవలసిన అవసరం లేకపోతే దేవుడు ఈ పని ఎందుకు చేస్తారు? సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మానవులందరికీ కూడా నీతి అనేది ఇవ్వవలసిన సిచ్యుయేషన్ వచ్చింది. మరి ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను చెప్తాను మీ అందరికీ అని చెప్పి అక్కడ స్టార్ట్ చేస్తున్నాడు. 18వ ఎందుకు మొదలు పెట్టాడు అంటే, మీ మానవాళి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన ఒక మానవ పరిస్థితి, ఇన్ జనరల్ హోల్ హ్యూమన్ కైండ్, అంటే మానవ జాతే అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉన్నది. మీ అందరికీ నేను ఇప్పుడు మొదలు పెట్టి నేను చెప్తాను. నేను అదేమిటి అంటే, మనం అందరం కూడా ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదా. ఈ ప్రపంచంలో మన పూర్వీకులైన ఆదాము అవ్వ నుంచి మనుషులందరూ పుట్టి వాళ్ళ పిల్లలుగా అనేక మంది సంతానముగా కొన్ని లక్షల కోట్ల మంది ప్రపంచంలో పుట్టి పెరిగి అలా జీవిస్తూ ఉండగా, మానవాళి అంతా ఈ భూమి మీద ఉండగా, దేవుడు మీ మానవాళిని ఎలా చూస్తున్నారు అంటే 18వ వచనం చెప్తున్నాడు అన్నమాట. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క అని చెప్పి ఫస్ట్ కోర్టు సీన్ స్టార్ట్ చేశాడు. ఈ కోర్టు సీన్ లో ఎవరున్నారు అంటే, ఒక న్యాయాధిపతి ఉన్నాడు. మొట్టమొదటిగా కోర్టు బోన్ కూడా సెటప్ కనపడింది మనకి. అంటే ఆ కోర్టు బోన్ లో ఎవరు నుంచోబెట్టాడు పౌలు? ఇప్పుడు ఒక మనుష్యుడిని నుంచోబెట్టాడు. ఎవరిని అంటే ఆ మనుష్యుడు ఎవరు అంటే ఎవరో ఒకరు అన్నమాట. అంటే మానవ జాతిని రిప్రజెంట్ చేస్తూ మానవులందరినీ బోన్ లో నుంచోబెట్టలేం కనుక మానవ జాతి అని ఒక బోర్డు పెట్టుకుని నేను నుంచుని అనుకుందాం, లెట్స్ సే నేనే అనుకుందాను. సో నేను అక్కడ నుంచున్నాను అన్నమాట, ఒక మానవ జాతిని నేను. ఎందుకంటే మనుషులందరినీ రిప్రజెంట్ చేయండి, నేను మనిషినే కదా. ఒక జంతువుని నుంచోబెడితే జంతువుని రిప్రజెంట్ చేస్తుంది ఆ జంతువు. ఒక పులిని నుంచోబెడితే క్యాట్ ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది. కానీ నేను నుంచున్నాను అనుకోండి, మానవ జాతిని అంతని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. అయితే పౌలు ఏమన్నాడంటే, సరే మానవ జాతిని రిప్రజెంట్ చేస్తూ మనుష్యుడు అనే వాళ్ళని ఒక బోన్ లో ఊహించుకోండి. ఏ బోన్ అది? కోర్టు బోన్. కోర్టులో ఉన్న ఆ చిన్న బోన్ లో ఆ మనిషి నుంచున్నప్పుడు అతను ఎవరు? అతను ముద్దాయి, అవునా? ఏదో ఒక తప్పు చేశాడు గనుక అక్కడ నుంచోబెట్టబడ్డాడు. సో అలాగా మానవ జాతిని రిప్రజెంట్ చేస్తూ మనుష్యుని నుంచోబెట్టినప్పుడు ఈ ప్రాసిక్యూషన్ లాయర్ వచ్చి ఏం చెప్తున్నాడు అంటే, నేను న్యాయపరంగా ధర్మపరంగా ఈ మనిషి పరిస్థితి ఏంటి నేను డిక్లేర్ చేయబోతున్నాను. నేను ఎందుకు ఇతను ఎవరికి విరుద్ధంగా తప్పు చేశాడు అంటే, పర్ఫెక్ట్ అయిన దేవుడు ఆయనకి విరుద్ధంగా ఇతను తప్పు చేశాడు కనుక అతను ఏమి తప్పు చేశాడో ఇతనిని ఆ దేవుడు ఎలా చూస్తున్నారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి పౌలు ఒక లాయర్ స్టేట్ తీసుకుని తన ఒక ప్రాసిక్యూషన్ లాయర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు. ఏమని చూడండి, దేవుడు కదా దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. సో దేవుడు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. మానవుడు ఎక్కడున్నాడు? భూలోకంలో ఉన్నాడు. ఈ మానవుడు ఏం తప్పు చేశాడు అంటే, దుర్నీతి చేత, అంటే ఒక వికెడ్నెస్ లోపల ఒకలాంటి చెడుతనం మనిషిలో ఉండి సత్యాన్ని అడ్డగిస్తున్నాడు మనిషి. అంటే సత్యం ఏంటో మానవునికి తెలిసినప్పుడు ఆ సత్యాన్ని బయటికి రానివ్వకుండా దాన్ని అడ్డగించి సప్రెస్ చేసి, అడ్డగించు అనే మాట ఇంకా నేను ఇంకొక మాట యూజ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సత్యమును అణగదొక్కి అన్నది రైట్ ట్రాన్స్లేషన్. అక్కడ సత్యమును అడ్డగించి కాదు, సత్యమును అణగదొక్కే మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను వాళ్ళ దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అదేది ఏంటంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అది అంటే ఎప్పుడూ కూడా ఆ కోపం ఉంటూనే ఉంటుంది అన్నమాట. అది అంటే ఇంతకు ముందు బయలుపరచబోతున్నారు అని చెప్పకుండా బయలుపరచబడుచున్నది అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో పౌలు ప్రాసిక్యూషన్ లాయర్ గా ఏం చెప్తున్నాడంటే, మనుష్యుల యొక్క భక్తిహీనత మీద, అంటే దేవుడికి విరుద్ధంగా ప్రవర్తించే ఒక మనుష్యుని స్వభావం మీద దేవుని కోపం అనేది కంటిన్యూస్ గా కూడా
దేవుని దగ్గర నుంచి, పరలోకం నుండి అలాగ బయలుపరచబడుచున్నది. మరి ఎందుకు బయలుపరుస్తున్నారు? ఎందుకు కోపం దేవునికి? ఈ మానవాళి అందరూ నిన్న మనం చదువుకున్నాం. మనం ఆదికాండము 1వ అధ్యాయంలో 6 రోజులు దేవుడు తన పోలిక చొప్పున మానవుని సృష్టించారు. 6వ రోజున ముందు 5 రోజులు కూడా ఈ సృష్టమును దేవుడు సృష్టించి ఉన్నారు. 6వ రోజున తన పోలికన తన స్వరూపమందు మానవుని నిర్మించి ఉన్నారు, సృష్టించారు. మరి ఇటువంటి క్రియేట్ చేసిన ఈ మానవుని మీద దేవుని కోపం ఎందుకు వస్తుంది అని స్టార్ట్ చేశాడు కదా. మరి దుర్నీతి చేత సత్యాన్ని అడగిస్తున్నారంట వీళ్ళు, ఈ మనుష్యులు. అక్కడ ఆ మనుష్యులను పెట్టాడు గాని అక్కడ వీళ్ళు, వాళ్ళు, నేను, నువ్వు అని ఏమి ప్రొనౌన్స్ యూజ్ చేయట్లేదు. ఇన్ జనరల్ ఒక హ్యూమన్ కైండ్ గురించి చెబుతూ, మానవ జాతి గురించి చెబుతూ, సమస్త మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి కంటిన్యూస్ గా బయలుపరచబడుచు ఉన్నది. ఎందుకు బయలుపరుస్తున్నారంటే దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. మరి సత్యాన్ని అణగదొక్కే మనుషులు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు. ప్రాసిక్యూషన్ లాయర్ ఆల్రెడీ అభియోగము మోపడం జరుగుతుంది ఆల్రెడీ అక్కడ ఆ బోన్ లో ఉన్న మానవ జాతి మీద. ఏమని? వీళ్ళందరూ కూడా సత్యాన్ని అణగదొక్కుతున్నారు. మరి ఈ సత్యాన్ని అణగదొక్క ముందు సత్యం తెలిస్తేనే కదా అణగదొక్కేది ఎవరన్నా, అవునా? సత్యం అనేది తెలియకుండా నేను ఏమైనా అణగదొక్కగలనా? నా కాళ్ళ కింద ఏదన్నా నేను అణగదొక్కాలి అంటే నా కాళ్ళ కింద ఒక వస్తువు ఉంటేనే కదా నేను దాన్ని నొక్కి పెట్టగలను. నేను నా కాళ్ళ కింద ఏ వస్తువు లేకపోతే వీడు అణగొడుతున్నాడు అంటే అది వినడానికి కొద్దిగా వింతగా ఉంటుంది. అంటే సత్యము తెలిసింది దాన్ని అణగదొక్కుతున్న మానవుడు అని చెప్పి ఈ ప్రాసిక్యూషన్ అభియోగం మోపడం జరుగుతుంది. ఏమని చూడండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో, అదేంటది? సత్యం. అది సత్యమైనది ఏదో అది వారి మధ్య, వారు? మనుష్యులు. అది ఈ మనుష్యుల మధ్య విషదమై ఉన్నది. అంటే సమస్త మానవ జాతికి, ప్రతి మానవుడికి కూడా దేవుని గూర్చి తెలియాల్సిందేంటో అది ఆల్రెడీ తెలియచేయడమైందంట. అది విశదమైంది అంటే ఎక్స్ప్లెయిన్ చేయబడినది అని అర్థం. అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంట? ఆ నెక్స్ట్ వచనంలో ఉంది, దేవుడు అది వారికి విశదపరిచెను. అది ఏ మనిషి ఇంకొక మనిషికి చెప్పలేదు. ఒక తండ్రి ఒక కొడుక్కి చెప్పలేదు, తాతయ్య తన మనవడికి చెప్పలేదు, మునిమనవుడికి చెప్పలేదు. అంటే దేవుని గురించి తెలియసఖ్యమైనది ఏదో అది వారి మధ్య, అంటే మానవులందరి మధ్య కూడా ఆల్రెడీ డిస్ప్లే చేయబడిందంట అదంతా. అంతేకాకుండా దాన్ని ఎవరు తెలియచేశారంట? దేవుడే స్వయంగా మానవులందరికీ కూడా దాన్ని తెలియపరిచారు. దేని గురించి? దేవుని గురించి తెలియసఖ్యమైనది ఏదో అంటే ఆ సత్యం అన్నమాట. సో కనెక్ట్ చేసుకోండి. ముందు ఏం స్టార్ట్ చేశాడు పౌలు? ఎలాగా అభియోగం మోపుతున్నాడు? మీరందరూ, మానవులందరూ దేవుని యొక్క సత్యమును అణగద్రొక్కే మనుషులు. ఆ సత్యం మీ దగ్గర వచ్చిందా అంటే వచ్చింది. ఎలా వచ్చింది? అది ఆల్రెడీ మీ అందరి మధ్య కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఎవరు చేశారు? దేవుడే దాన్ని విశదపరిచెను. దేవుడు అది వారికి విశదపరిచెను. 19వ వచనము. ఎలాగ విశదపరిచారు? 20వ వచనంలో చెప్తున్నాడు పౌలు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును. సో 2 విషయాలు చెప్తున్నాడు. దేవుని యొక్క అదృశ్యమైన లక్షణాలు ఉన్నాయి, అంటే అవి కంటికి కనపడవి. అదేంటి? ఆయన యొక్క పవర్. ఈ ప్రపంచంలో ఎవరన్నా పవర్ ని కళ్ళతో చూసారా? మీరు ఎలక్ట్రిసిటీని కళ్ళతో చూసారా ఎవరన్నా? చూడలేదు కదా. శక్తి అనేది కళ్ళతో కనపడేది కాదు, కళ్ళకు కనపడేది కాదు. సో నిత్య శక్తి, దేవుని యొక్క ఒక అదృశ్య లక్షణమైన నిత్య శక్తి అనేది. అంతేకాకుండా దైవత్వం అనేది ఏంటి? అది దేవుడు చెప్తే మనకు తెలిసింది. నేను దేవుడు చెప్పినప్పుడు మనకి అర్థమైంది. అయితే ఆ దైవత్వం అనేది కళ్ళతో కనపడేది. దైవత్వం అనే బోర్డు ఏమన్నా ఉంటుందా? ఎవరి మీదన్నా ప్లేట్ ఉంటుందా? అది కళ్ళకి కనపడే లక్షణం కాదు. అది దేవుని యొక్క అదృశ్య లక్షణమున్న పవర్ అండ్ డివినిటీ. దైవత్వము, తర్వాత నిత్య శక్తియు, ఎటర్నల్ పవర్. మామూలు శక్తి కాదు అది. అంటే దేవునికి ఉన్న శక్తి ఒక టైం పీరియడ్ లో ఉండే శక్తి కాదు, అంటే కొంతసేపు ఉండే టెంపరరీ శక్తి కాదు. అది ఇటర్నిటీ టు ఇటర్నిటీ ఉండే దేవుని యొక్క నిత్యమైన ఆ పవర్, ఆ శక్తి. ఆయన యొక్క అదృశ్య లక్షణము నంబర్ 1. అదృశ్య లక్షణం నంబర్ 2 ఆయన డివినిటీ, ఆయన దైవత్వము. ఈ 2 కూడా, ఈ లక్షణాలు జగత్ ఉత్పత్తి మొదలుకొని, ఎక్కడ మొదలుకొందంట? అది చూడండి ఎప్పుడు స్టార్ట్ అయింది అంట? జగత్ ఉత్పత్తి మొదలుకొని. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఆది కాండంలో దేవుడు భూమి ఆకాశములను సృజించును, వెలుగు కమ్మనగా
వెలుగుగా అయ్యను అన్న ఫస్ట్ క్రియేషన్ నుంచి జగత్తు ఉత్పత్తి మొదలుకొని అప్పటి నుంచి సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని క్లోజ్ చేశాడు ఆ స్టేట్మెంట్. అంటే మళ్ళీ చెప్తున్నాను చూడండి, పౌలు ఏమంటున్నాడంటే ఆయన అదృశ్య లక్షణం అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణములైన ఆయన నిత్యశక్తి, దేవత్వము అనే ఈ రెండు లక్షణాలు అంట జగతుత్పత్తి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంట, భూమి ఎప్పుడు దేవుడు సృష్టించారో అప్పటి నుంచి కాన్స్టెంట్ గా ప్రతి మనిషి కూడా సృష్టిలో సృష్టింపబడిన వస్తువులను, ఏమిటవి మనం నిన్న చదువుకున్నాం, అవి భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఆకాశము, నేల, నీళ్లు, విశాలములు, తర్వాత భూమి మీద పాకు పురుగులు, జంతువులు, పక్షులు, నీళ్లలో తిరిగే చేపలు, తర్వాత మానవుడు. సో ఇవన్నీ కూడా సృష్టి. ఈ సృష్టిలో ఏది చూసినా కూడా మొట్టమొదట మనిషికి అర్థమయ్యేది ఏంటి అంటే, ఆ సత్యం ఏంటి అంటే ఇది దేవుని యొక్క నిత్య శక్తి, ఇది దేవుడు ఇచ్చిన, దేవుడు చేసిన వస్తువు అన్న సత్యము ఎంతమందికి తెలియబడుతుంది? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి మొట్టమొదటి నుంచి ఆఖరి వరకు కూడా తెలియజేయబడుతుంది. ఎలా తెలియజేయబడుతుంది? ఈ జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువుని చూసిన వెంటనే, దాన్ని ఆలోచించిన వెంటనే, ఆలోచించకుండా ఏ మానవుడు ఉండడు. ఎక్కడో కొండల్లో ఉన్న కోయ వాళ్ళతో సహా, అమెజాన్ అడవుల్లో ఉన్న వాళ్ళతో సహా, సొఫిస్టికేటెడ్ సివిలైజేషన్ లో ఉన్న ఒక సైంటిస్ట్, ఒక ఎథియిస్ట్ సహా అందరూ మొత్తం డిమెన్షన్స్ లో అటు నుంచి ఇటు వరకు ఎవరిని తీసుకున్నా కూడా సృష్టిలోని ఏ వస్తువు చూసినా ఇది దేవుని యొక్క నిత్య శక్తి వలన కలిగినది, దేవుడు అనేవారు ఉన్నారు, ఆయన చేయడం వల్ల ఇది వచ్చింది అన్న ఇంగిత జ్ఞానము ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. అయితే ఒక మాట, అందువలన ఆ జ్ఞానము దేవుడు ప్రతి మానవుడికి త్రూ అవుట్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇవ్వడం వలన ఎవరు కూడా నాకు దేవుని గురించి సఖ్యమైనదేదో నాకు తెలియదు అని చెప్పేసి దేవుని దగ్గర నోరు విప్పడానికి ఎవరికి అర్హత లేదు. వారు నిరుత్తరులై ఉన్నారంటే దే ఆర్ వితౌట్ ఎక్స్క్యూజ్. వాళ్ళకి ఏమీ సాకు లేదు అన్నది రైట్ ట్రాన్స్లేషన్. అక్కడ ఏ మనిషికి కూడా నాకు సత్యము తెలియదు అని చెప్పడానికి సాకు లేదు అని పౌలు, ఒక ప్రాసిక్యూషన్ లాయర్, మానవ జాతి మీద ఒక అభియోగము మోపుతున్నాడు. ఎందుకు? వారికి దేవుడే తెలియపరిచేశారు. ఎలా తెలియపరిచారు? సృష్టిలోని ఉన్న సృష్టమును చూసిన ప్రతి మనిషి కూడా దాన్ని ఆలోచించడం వల్ల క్లియర్ గా అర్థం అవుతుందంట, తేట పడుచున్నదని చెప్తున్నాడు. అంటే కన్ఫ్యూజన్ కూడా ఏమి లేదు. ఇది దేవుడు చేసి ఉండొచ్చా, మేబీ ఎలా వచ్చుండొచ్చా, అది కాదు. అక్కడ ఒరిజినల్ గా మానవ హృదయంలో ఇది దేవుడే చేశాడు అన్న జ్ఞానము ప్రతి మనిషి లోపల కూడా ఉంటుంది. అయితే మానవుడు చేసే పని ఏంటంటే ఆ సత్యాన్ని అనగద్రొక్కుతాడు తన పాప స్వభావంతో. అక్కడ ఇష్యూ వచ్చింది. అందువల్ల మీ వికెడ్నెస్, మీ దుర్నీతి మీద దేవునికి కోపం వచ్చింది అని రివర్స్ వెళ్దాం. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే పైకి 18 వచనం వెళ్ళి చూడండి. ఇప్పుడు మరి పౌలు మొట్టమొదటి స్టార్ట్ చేసిన వచనం ఏంటి? అక్కడ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, సత్యమును అనగద్రొక్కే మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత. భక్తి ఉండాల్సిన చోట భక్తిహీనులైపోయారు. ఎలా అయిపోయారు తెలుసా? సత్యం తెలిసి దాన్ని అడ్డగిస్తున్నారంట. నాకు వద్దిది, నాకు కావాల్సింది ఏంటో నేను చూసుకుంటాను, నేను ఈ సత్యాన్ని మనం వద్దు అని చెప్పేసి, నేను ఇందాక చెప్పిన ఆ పూర్తి మానవాళి అందరూ అన్నమాట. అంటే అతి జ్ఞానవంతుడైనా అవ్వచ్చు, అతి మూఢుడైనా అవ్వచ్చు, అంటే ఏమి తెలియని వ్యక్తి అయినా కూడా అవ్వచ్చు, అందరికీ కూడా ఈ సత్యము వర్తిస్తుంది. 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేట పడుచున్నవి, అవి తెలుసున్నవి గనుక వాళ్ళందరూ కూడా నాకు సత్యము తెలీదు అని చెప్పడానికి సాకు వారికి లేదు, కనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని ఒక అభియోగము మానవ జాతి మీద పౌలు మోపి ఉన్నాడు. పౌలు అంటే తను ఒక రోల్ తీసుకున్నాడు. అక్కడ దేవుడు మోపుతున్నారు ఈ మాట. యాక్చువల్ గా చెప్పాలంటే దేవుని యొక్క న్యాయమైన వాక్యము మోపుతున్న అభియోగము మానవుల మీద. మరి పౌలు చెప్తున్నాడు కానీ తను ఆ రోల్ తీసుకున్నాడు. ఇది ధర్మశాస్త్రం చెప్తున్న మాట, ఇది మానవులందరి మీద.
ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క న్యాయమైన విధి, న్యాయమైన కట్టడ, ఆయన యొక్క ధర్మము, ఆయన యొక్క న్యాయము చెప్తుంది ఏమని, మీరందరూ కూడా నిరుత్తరులున్న, మీకు సత్యము తెలియదని చెప్పడానికి ఎవరికి కూడా సాకు లేదు. దేవుడే సృష్టించారు ఈ ప్రపంచాన్ని, నన్ను అని చెప్పకుండా ఉండడానికి మీకు సాకు లేదు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మరి స్టోరీ ముందు నడుస్తుంది. ఆ అభియోగం ఇంకా డీటెయిల్ గా వారి మీద మోపుతున్నాడు పౌలు. దేవుని వాక్యం మోపుతుంది. ఎలా మోపబడుతున్నది అంటే, మరియు వారు అంటే ఎవరు? బోన్లో ఉన్న మానవ జాతి. మరియు ఆ మానవ జాతి మనుష్యులు దేవుని ఎరిగియు తెలిసి కూడా, ఎలా తెలిసింది? ఇందాక చూసాం మనం, అంటే ఆలోచించడం వల్ల తెలిసింది. సో దేవుని ఎరిగి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు. సో వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఎప్పుడైతే సత్యము వారికి విశదపరచబడినదో ఇమ్మీడియట్ గా వారు తిరిగి దేవునిని మహిమపరచాలి. నీవు దేవుడివి అని చెప్పి ఒప్పుకోవాలి. అది ట్రూత్, అది ఎక్స్పెక్టెడ్ థింగ్. అది ఎందుకంటే మానవుడికి అర్థమైపోతున్నప్పుడు, దేవుడు చేసిన సృష్టి అని చెప్పినప్పుడు, అమ్మో ఇంత గొప్ప సృష్టి సృష్టించిన దేవుడికి ఎంత గొప్ప దేవుడు అని చెప్పి స్తుతించి మహిమపరచాల్సిన స్టేట్ ఎక్స్పెక్టెడ్ గనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? కానీ ఆ ఎక్స్పెక్టేషన్ చేయకుండా వారు దేవుని ఎరిగి కూడా వారంట, మనుష్య జాతి అంట, ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దే డిడ్ నాట్ డూ ఇట్. అంతేకాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, థ్యాంక్స్ చెప్పలేదు, ప్రైజ్ ఇవ్వట్లేదు. ఆయన గ్లోరిఫై చేయట్లేదు, థ్యాంక్స్ చెప్పట్లేదు, ప్రైజెస్ ఇవ్వట్లేదు. ఆ మూడిటికి ఆ దేవుడు అర్హుడని వాళ్ళకి అర్థమైంది. కానీ ఆ మూడు కూడా చెల్లింపలేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి, అంటే వాళ్ళ ఓన్ మైండ్ లో పెట్టుకున్న వాళ్ళ స్వంత ఆలోచనలకి లోబడిపోయి వాళ్ళు ఏమైపోయారు? వేస్ట్ అయిపోయారు, వాళ్ళు వ్యర్థులైపోయారు. వారు అంటే ఫ్యూటైల్, అంటే ఎందుకు పని చేయని మనుషుల్లా తయారైపోయారు వీళ్ళు. ఎక్స్పెక్టెడ్ థింగ్ వాళ్ళు చేసి ఉండుంటే దేవుని యొక్క కృప వాళ్ళు చూసుండేవారు, ఏ మానవుడైనా సరే. కానీ ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుని సత్యం ఎరిగి కూడా వారు తమ ఓన్ తర్కముల యందు, తమ వాదముల యందు వారు ఫ్యూటైల్, అంటే వ్యర్థములు అయిపోయారు. అంటే పనిచ్చే ఎందుకు పనికిరాని వారుగా తయారైపోయారు వీళ్ళందరూ. వారి అవివేక హృదయము అంధకారమాయను. మనిషి ఒక హృదయం ఉంటది, అంటే ఆలోచించి చక్కగా అన్ని డిజైన్ చేసుకుని డిఫైన్ చేసుకునే తన హృదయంలో ఏం చేసుకున్నాడు? ఫూల్ గా తయారైపోయాడు. ఎందుకో తెలుసా? ఆ సత్యాన్ని గ్రహించిన తర్వాత తన ఎక్స్పెక్టెడ్ థింగ్ తను చేయకుండా తన ఓన్ మైండ్ లో ఉన్న దాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఏమైపోయాడు? ఫూలిష్ గా తయారైపోయాడు. సో ఒక అవివేకుడుగా తయారైనప్పుడు వారి అవివేక హృదయము అంధకారం. ఆయన ఎప్పుడైతే తన సొంత ఆలోచనలకి తన ఇది చేస్తున్నాడో, దానికి పవర్ ఇస్తున్నాడో, ఏం జరిగింది? పూర్తిగా లైట్ అనేది లేకుండా అయిపోయింది, చీకటిగా అయిపోయింది వాడి హృదయం అంతా. అంధకారం ఆయన తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులు అయిరి. చెప్పడానికేమో అబ్బా నాకు ఎంత జ్ఞానం ఉంది, నేను ఎంత జ్ఞానినో, నాకు అన్ని తెలుసు అని చెప్పుకునే మానవుడు బుద్ధిహీనుడు అయిపోయాడు. మరి ఈ రోజు మానవులు జ్ఞానులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు? అత్యంత జ్ఞానుడు అని చెప్పుకునేవాడు ఎవరు అంటే, ఆస్ట్రానమీని స్టడీ చేసే నాసాలో ఉన్న సైంటిస్టులు అందరికంటే మాకు ఎక్కువ తెలుసు అని చెప్పుకుంటారు. మరి వారు ఏమంటున్నారు? వాళ్ళు సృష్టిలో ఈ సృష్టమంతా దానంతా అదే వచ్చింది అనే ఒక థీరీని తీసుకుని ప్రపంచం అంతటికి అబద్ధం చెబుతూ మేము జ్ఞానులు అని చెప్పుకొనిచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు సత్యాన్ని అనగద్రొక్కి అబద్ధం ఆడుచు వారంతట వారే వ్యర్థమైపోయి ఆ అబద్ధాన్ని అందరికీ చెప్పి వాళ్ళు ఏమయ్యారు? బుద్ధిహీనులు అయిపోయారు. ప్రపంచంలో ఉన్న ప్రతి సైంటిస్టు ఈ సృష్టి దానంతా అదే వచ్చింది అని చెప్పే ప్రతి మానవుడు ఏమైపోయారు? వాళ్ళు బుద్ధిహీనులు అయిపోయారు. జ్ఞానులు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇదే అన్నిటికంటే పైన ఉన్న జ్ఞానం ఇది, గొప్ప జ్ఞానం ఇది. పుస్తకాలు సరిపడని జ్ఞానం ఏమంతా రాస్తున్నాం చూడండి, లైబ్రరీలు నిండిపోతున్నాయి ఈ జ్ఞానంతో అని ప్రపంచానికి చెబుతూ వారు ఏం చేస్తున్నారు? వారు ఏమవుతున్నారంట? దేవుని దృష్టిలో, సత్యం దృష్టిలో వారు బుద్ధిహీనులు అయిపోయారు. ఎందుకు? ఒక సృష్టిని చూసిన వెంటనే అది దేవుడు సృష్టించిన సృష్టి అని అర్థం అయిపోయే స్థితి ఉన్న మానవుడు దాన్ని అనగదొక్కితే మరి ఏమవుతాడు? మరి ఫూల్ అవడా? దేవుడు అదే డిక్లేర్ చేస్తున్నారన్నమాట. ఇది మీ మీద నేను మోపుతున్న అభియోగము, ఇది మీరు చేస్తున్న తప్పు ఓ మానవుడా. వారి అవివేక హృదయం అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఈ బుద్ధిహీనులైన తర్వాత ఇంకేం చేశారు? ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ అభియోగం, అలా కంటిన్యూ అవుతుంది. అంటే మనుషుడు చేసిన పాపం అంతా కూడా
దేవుడు మోపుతున్నారు మానవుడి మీద. చూడండి, వారు ఎవరు? మానవ జాతి అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ మానవులందరూ ఏం చేశారంట? అక్షయుడకు దేవుడు అంటే దేవుడు అనే వాడు ఇక్కడ భూమి మీద ఉండడు. దేవుడు అనే వాడికి చావు ఉండదు. దేవుడు అనేవాడు టైం పీరియడ్ లో ఉండరు. ఆయన ఇటర్నల్ గా ఎగ్జిస్ట్ అవుతారు. ఆయన అంటే నిత్యత్వంలో దేవుడు ఉంటారు అన్న సత్యం వారు తెలిసిపోయింది ఆల్రెడీ. ఎవ్వరు చెప్పక్కర్లేదు, మనిషికి చెప్పక్కర్లేదు ఈ సత్యం. ఆల్రెడీ పుట్టిన ప్రతి మనిషికి ఈ సత్యం తెలిసిపోతుంది. ఆకాశం చూస్తే తెలిసిపోతుంది, నక్షత్రం చూస్తే తెలిసిపోతుంది, పక్షులను చూస్తే తెలుస్తుంది, పురుగుని చూసినా తెలిసిపోతుంది, చేపను చూసినా తెలుస్తుంది, తాను సాటి మనిషిని చూసినా అర్థమైపోతుంది. ఇది నిత్య శక్తి ఉన్న దేవుడు సృష్టించిన సృష్టి. ఆయన నిత్యత్వంలో ఉండే అక్షయుడకు దేవుడు అని తెలిసిన మనిషి తన కళ్ళ ఎదుట తనతో పాటు బ్రతికి తనకంటే ముందు చనిపోయే ఈ క్షయమగు అంటే ప్రతి దానికి మరణం ఉంది. తన చుట్టూ చూస్తున్న మనుషులు చనిపోతున్నారు, జంతువులు చనిపోతున్నాయి, పక్షులు చనిపోతున్నాయి, చేపలు చనిపోతున్నాయి, ఆకాశంలో నక్షత్రాలు కూడా చనిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, మానవుడి జ్ఞానానికి అర్థమవుతుంది ఇప్పుడు అవన్నీ కూడా ఉండే అవి పోతున్నాయి. అవి ఇలాగ ప్రతిదీ కూడా క్షయమగు టెంపరీగా ఉండే మరణించే వీటిని తీసుకొని ఆ అక్షయుడకు దేవుడు ఈలే అని చెప్పేసి వాటికి బొమ్మలు చేసి ప్రతిమలుగా మారుస్తున్నాడు. ఎంత మూర్ఖత్వము, ఎంత మూఢత్వము, ఎంత బుద్ధిహీనత అని దేవుడు అభియోగం మోపుతున్నారు. అంటే చచ్చిపోతున్నారు ఒక పక్కన. నీకంటే తక్కువ వయసు ఉంది వాడికి, నువ్వు వాళ్ళ దేవుడు అంటున్నావు. నీ కాళ్ళ కింద పురుగు నువ్వు నొక్కి చంపేస్తుంది. ఆ పురుగును నువ్వేం చేస్తున్నావు? ఒక బొమ్మ చేసి దేవుడు అంటున్నావు. నీ ఇంట్లో ఉన్న ఈ జంతువులన్నీ నీ కళ్ళ ముందే వాటి చనిపోతే వాటికి పాతి పెట్టి వాటిని కూర వండుకుని నువ్వు వాటిని తిని వాటిని సమాధి చేసి ఈ చతుష్పాద జంతువులను నువ్వేం చేస్తున్నావు? నువ్వు మళ్ళీ ఇదిగో దేవుడు అంటున్నావు. నీ సాటి మనిషి నీతో పాటు బ్రతికి నువ్వు కూడా ఏమవుతున్నావు? మీరందరూ చనిపోయి కుళ్ళిపోయి వాసన కొడుతూ మీ కళ్ళ ముందే కనపడుతున్నా మళ్ళీ మీరందరూ ఏమంటున్నారు? ఇదిగో దేవుడు అంటున్నారు. అక్షయుడగు దేవుని మహిమను వాళ్ళు దేనికి ఎక్స్చేంజ్ చేశారంట? వాళ్ళు దేవునికి ఇవ్వకుండా ఈ జంతువులకి, పురుగులకి, చేపలకి, చతుష్పాద మనుష్యులకి ఆపాదించి వాటి రూపంలో ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అలా మనుషులు ఈ విధంగా దేవుని మహిమను ఇలాగ భూమి మీద ఉన్న వాటిలందరికీ మారిస్తే దేవునికి ఉగ్రత, కోపము వచ్చింది. మీ మీద ఉన్న ఈ పాపం ఏంటంటే మిమ్మల్ని ఈ పాపము మోపడమే కాకుండా దేవుని కోపం ఎంత వచ్చిందంటే మీరు ఇలాంటి పని చేసినందుకు మీలో ఉన్న దురాశలు అంటే మీరు కుళ్ళిపోయారు. మీ మానవులంతా ఏమైపోయారు? మీరు పాపాన్ని తెచ్చుకున్నారు. అంటే అవిధేయత వల్ల మీరు పాపం తెచ్చుకోవడం వల్ల మీలో వస్తున్న ఈ దురాశలు మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? ఇంకా 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 తప్పు చేయమని ప్రేరేపిస్తుంటే నేను వచ్చి ఇంకా అడ్డుకోను. నేను ఎందుకో తెలుసా? మీరు నా దగ్గరికి వెనక్కి వచ్చి ఉండుంటే నేను ఆ పని చేసేవాడిని. మీరు అక్షయుడకు దేవుని మహిమను దేవునికి ఇచ్చి ఉండుంటే నేను వచ్చి మిమ్మల్ని పూర్తిగా దిగజారిపోకుండా చేయి పట్టుకుని పైకి లాగేవాడిని. కానీ మీరు నాకు మహిమ చెల్లించలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు, స్తుతులు చెల్లించలేదు. మానవ జాతి అందరికీ, ఇది ఏ ఒక్కరికి కాదు, ఒక జనరేషన్ కాదు, ఒక పర్టికులర్ టైం పీరియడ్ కాదు, ఒక పర్టికులర్ మనుషులకు కాదు, ఈ దేశానికి, ఆ దేశానికి, స్త్రీలకి, పురుషులకి ఇదేమి కాదు. మానవాళి మొత్తం మీద దేవుడు మోపుతున్న అభియోగము ఏమిటి చూడండి. ఈ హేతువు చేత, ఏ హేతువు చేత? వారు క్షయమగు పురుగులకి, మనుషులకి దైవత్వాన్ని ఆపాదిని ప్రతిమ చేసుకున్నారు గనుక ఈ కారణము చేత వారు మనుషులు తమ హృదయముల దురాశను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడు ఏమంటున్నారంటే నేను చేయి అందించి వెనక్కి లాగను. ఎందుకో తెలుసా? మీరు కనీసం కళ్ళెత్తి కూడా దేవుడిని ఒప్పుకోవట్లేదు. సో మీకు నాకు మధ్యలో అడ్డం వచ్చేసింది. మీరు తిరిగి నా వైపు రారు గనుక మీరందరూ కూడా ఇంకా ఇంకా కూడా తప్పులు దిగజారిపోయే పరిస్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. మీరు చేసిన ఈ విగ్రహారాధన వల్ల, ఈ ప్రతిమా స్వరూపంగా దేవుని చేసి మీరు పూజిస్తున్నారు గనుక మీ ఏం చేస్తాను?
మీ స్వభావములో ఆల్రెడీ ఉన్న ఆ దురాశ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? మీ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు. అంటే వ్యభిచారము, జారత్వము అనే ఈ 2 చేష్టలకు మిమ్మల్ని నేను అప్పగిచ్చేస్తున్నాను. సో మీరేం చేస్తారు? ఇక్కడ నుంచి వదిలేస్తున్నాను. నేను వదిలేస్తే ఏమవుతుందో తెలుసా? మీరు పూర్తిగా ఆ పాప క్రియలు చేస్తూ వెళ్ళిపోతారు. ఆ విధంగా మానవాళి అంతా కూడా ఈ శరీర సంబంధమైన పాపములో వెళ్ళిపోయి పరస్పరము, అంటే ఒకరితో ఒకరు శరీరమును అవమానపరుచుకున్నట్లు. ఎప్పుడు అవమానపరచు శరీరము? దేవుడు విధించిన కట్టడి ప్రకారము కాకుండా ఎవరైతే ఈ శరీరాన్ని ఉపయోగిస్తారో ఈ ప్రపంచంలో, జారత్వము, ఫార్నికేషన్, అడల్టరీ, వ్యభిచారము అనే ఈ రెండిట్లకి, అవి 2 కూడా అపవిత్రమైనవి. అవి నా దృష్టికి అవి చెడుతనము. కానీ వాటికి మిమ్మల్ని వదిలేస్తున్నాను నేను. మీరు చెయ్యి ఇచ్చుండుంటే నేను యువతలకు తెచ్చి ఉండేవాడిని, కానీ మీరు అని చెప్పి దేవుడు ఒక డిక్లరేషన్, పాపము అభియోగం మోపి వాళ్ళకి విధించిన ఒక టెంపరరీ, అంటే ఆ టైం పీరియడ్ లో ఉన్న శిక్షను కూడా దేవుడు డిక్లేర్ చేయడము జరిగింది. మానవులందరూ కూడా అపవిత్రతకి లోనైపోయారు. అందుకనే ప్రపంచంలో మొట్టమొదటి నుంచి కూడా కంటిన్యూస్ గా ఫ్లో అవుతున్నాయి. మానవ జాతిలో ఈ 2 లేని పరిస్థితి ఎప్పుడు ఉండదు. జారత్వము, వ్యభిచారము, ఇది నాన్ స్టాప్ హ్యూమన్ లైఫ్స్ లో. దానికి రీజన్ చెప్తున్నారు దేవుడు. ఎందుకు నేను చేశాను అంటే, మిమ్మల్ని అలా వదిలేశానంటే, మీరు కనీసం నన్ను దేవుడు అని చెప్పి మీరు అంగీకరించలేకపోయారు గనుక, ఫర్ దట్ రీజన్ ఐ లెఫ్ట్ యూ టు యువర్ ఓన్ డిజైర్స్, ఇంప్యూర్ డిజైర్స్ అని చెప్పి సెక్షువల్ ఇంప్యూరిటీకి మిమ్మల్ని నేను అప్పగించేశాను. మీ శరీరాలను పరస్పరము అవమానపరుచుకున్నట్లు వదిలేశాను. అయిపోయింది అక్కడతో. నంబర్ 1 ఫస్ట్ డిక్లరేషన్, ఫస్ట్ అభియోగం అయిపోయింది. పౌలు అక్కడతో ఆగలేదు. ప్రాసిక్యూషన్ లాయర్ గా, అంటే దేవుని వాక్యం ఇంకా ఏం చెప్తుందంటే, మానవ జాతి ఇంకా పెద్ద తప్పు చేశారు. అదొకటే కాదు, అది స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2కి వెళ్తున్నాడు పౌలు. అదేమిటంటే, అట్టివారు ఎవరు? ఈ విధంగా దేవుణ్ణి మహిమపరచకుండా ప్రతిమా స్వరూపంగా చేసుకున్న వారు ఏం చేశారు అంటే, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, చూడండి, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి. ఆల్రెడీ దేవుని సత్యం ఏంటి? నిత్య శక్తి ఉన్న దేవుడు, దైవత్వము గల దేవుడు సృష్టిని సృష్టించారు అన్న సత్యాన్ని అసత్యంగా మార్చేస్తారు. ఎలా మార్చుతున్నారు? దేవుడు అక్కడ లేరండి, ఇందులో ఉన్నారు, వీళ్ళే దేవుళ్ళు అని చెప్తున్నారు. చూడండి, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. దేవుణ్ణి పూజించి సేవించాల్సిన మనుషులు సృష్టికర్తను చేయాల్సిన పనులు సృష్టమునకు, సృష్టికి, పురుగులకి, మనుషులకి, జంతువులకి, వాటి బొమ్మలు చేసుకునే రాళ్లకి, చెట్లకి కూడా వాళ్ళు పూజించి సేవించడము మొదలు పెట్టారు. కానీ ఆయన యుగముల వరకు స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ చెప్పి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఆ ముందుకు వెళ్తున్నాడు పౌలు. ఏమిటిది ఇక్కడ? అందువలన. సో ఈ 2వ పని మీరు చేసినందువలన మీకు దేవుడు ఏం చేస్తున్నారు అంటే, మిమ్మల్ని ఇంకా 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 భయంకరమైన స్థితికి వదిలేస్తున్నారు. అప్పగిస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? వదిలేస్తున్నారు అర్థం అవట. అవన్నీ కూడా మానవుల్లో ఆల్రెడీ వచ్చేసి ఉన్నవి. మానవ స్వభావంలో ఇవి చేయగలిగిన పరిస్థితి వచ్చేసినప్పుడు అవి చేయడానికి అడ్డం పెట్టట్లేదు. దేవుడు ఒక్కరే అడ్డం పెట్టగలరు. మానవుడు పాపము చేయకుండా ఆపగల శక్తి దేవునికి ఉన్నది. కానీ ఏ మనిషి కూడా దేవుణ్ణి ఒప్పుకొనట్లేదు గనుక ఏం జరుగుతుంది? ఆ పాపమునకు దేవుడు వదిలేస్తున్నారు వాళ్ళని. అది ఆ అప్పగించడం అనే దానికి అర్థము. అట్టివారు దేవుని 26వ వచనం, అందువలన, ఎందువలన? వారు ప్రతిమలను పూజించి సేవించుడు గనుక, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. స్టెప్ 2. ఫస్ట్ స్టెప్ 1 అయిపోయింది. జారత్వము, ఫార్నికేషన్, అడల్టరీ, ఫార్నికేషన్, అడల్టరీ, జారత్వము, వ్యభిచారానికి మీ శరీరంలో పరస్పర అవమానపరచకు వదిలేశాను. ఇప్పుడు స్టెప్ 2, మీరు అటువంటి పని చేసినందువల్ల, ఆ పూజించి సేవించారు గనుక నేనేం చేస్తాను? మిమ్మల్ని తుచ్చమైన అభిలాషలకు, అతి దరిద్రమైన మీ కోరికలు అవి ఏంటో తెలుసా? వారికి అప్పగించను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. దేవుడు సృష్టించినప్పుడు స్వాభావికముగా కొన్ని ధర్మములను దేవుడు మానవులకి ఇచ్చారు. సృష్టి అంతటికి ఇచ్చారు. మానవులకే కాదు, జంతువులు అవ్వనివ్వండి, ఏదన్నా కూడా మేల్ వర్సెస్ ఫీమేల్ అనేదే ఒక దేవుడు నియమించిన ధర్మము. దాన్ని వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని
అనుసరించడం స్టార్ట్ చేశారు. ఎందుకు? వారిలో తుచ్చమైన అభిలాషలు మొదలైనవి. అవి ఉన్నప్పుడు వాటి నుండి దేవుడు అడ్డుకోకుండా, ఎందుకు అడ్డుకోవట్లేదు? వారు చేసిన పని వలన మీరు నన్ను మహిమపరచలేదు, నీ దేవుణ్ణి తెలుసుకోలేదు గనుక మిమ్మల్ని నేను మీ తుచ్చమైన అభిలాషలకు, ఇప్పుడేంటి, గేయిజం, లెస్బియనిజం కి నేను పంపించేస్తున్నాను, మిమ్మల్ని దానికి వదిలేస్తున్నాను, హోమోసెక్షువాలిటీకి మిమ్మల్ని వదిలేస్తున్నాను అని చెప్పి దేవుడు వారిని ఆ తుచ్చమైన అభిలాషలకు అప్పగించను. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మము, దాని కరెక్ట్ ట్రాన్స్లేషన్ అంటే స్త్రీతో గల సహజ సంబంధమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, కనీసం నోటితో చెప్పడానికి కూడా అసహ్యం అయ్యేటువంటి పనులు చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులు అయిరి. మగవారు మగవారితో, స్త్రీలు స్త్రీలతో కామతప్తులయ్యి అవాచ్యనీయమైనది, కనీసం నోటితో చెప్పడానికి కూడా అసహ్యంగా అనిపించే పనులు మనుషులు, మానవ జాతి, ఇది ఎవరికి ఒకరికి సంబంధించి కాదు, ఇది మొత్తం హ్యూమన్ కైండ్ కి దేవుడు మోపుతున్న అభియోగం ఇది. ఎందుకు అంటే మనం చెప్పాను, మనిషిలో పాపం అనేది అన్ని ఒక్కసారి ఒకే రకంగా బయటికి రావు. కాలానుగుణంగా, సమయానుగుణంగా, సందర్భానుసారంగా మనిషిలోని పాపం అలా వస్తూ ఉంటుంది. ఈ కల్చర్ లో వీళ్ళు ఇలా చేయరండి అంటే ఎందుకు చేయరు అంటే ఆ పరిస్థితి అది ఉన్నది గనుక అది అదిమి పెట్టుకుని ఉంటారు. కొన్ని కల్చర్ లో ఆ అదిమి పెట్టుకునే పరిస్థితి ఉండదు గనుక వారు విచ్చలవిడిగా ఉంటారు. అదే ఆపోజిట్ గా యువతల కల్చర్ లో వీళ్ళు చేసే పనులు వాళ్ళు చేయకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడా మనుషుల లోపల రహస్యముగా ఉండిపోయే పాప కార్యములు ఇవన్నీ. మానవుడు బయటికి చెప్పడు గాని మానవుడు లోపల ఉండిపోయే, రహస్యంగా ఉండే ప్రతి పాపాన్ని దేవుడు ఎక్స్పోజ్ చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా అటువంటి అభిలాషలకి వాటిని అప్పగిచ్చేస్తాను. ఫిజికల్ గా కొంతమంది చేస్తారు, కొంతమంది మానసికంగా చేస్తారు, కొంతమంది రహస్యంగా వీటిని చేస్తారు, కొంతమంది ఓపెన్ గా చేస్తారు, కొంతమంది రహస్యంగా చేస్తారు. ఏదన్నా సరే ఇవన్నిటికి కూడా ప్రతి మానవుడిని దేవుడు అప్పగించేశారు. ఎందుకు? మానవుడు దేవుణ్ణి తెలుసుకునలేకపోయాడు. ఇదంతా కూడా 360 degrees వ్యూ పౌలు చెప్తున్నాడు. ఇది రోమియోలకు రాసిన పత్రిక అంతా కూడా ఒక స్పెసిఫిక్ టాపిక్ కాదు, ఒక స్పెసిఫిక్ సమయానికి కాదు, మానవ జాతి మొత్తాన్ని ఉద్దేశించి దేవుడు ఇస్తున్న ప్రసంగం ఇది. అంటే ఎందుకు మీరు ఏదేను వనంలో నేను ఒక పరదైసు లాంటి ప్రదేశంలో నేను ఉంచినప్పుడు మీ పితరులైన ఆదాము అవ్వ నాకు అవిధేయత చూపించినప్పుడు వాళ్ళు పొందుకున్న ఆ పాపం యొక్క శాపము యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి అని దేవుడు మన అందరికీ తెలియజేస్తారు. ఎందుకంటే ఇమ్మీడియట్ గా ఏదైనా వనం నుంచి వారిని వెళ్ళగొట్టడము జరిగింది. వాళ్ళ కండిషన్ మారిపోయింది. అక్కడతో ఆదాము అవ్వలోకి పాపం వచ్చింది. ఆ పాపంతోనే పుట్టిన కయీను, ఏబెలు తర్వాతి సంతానము, ఈ రోజు వరకు మనం అందరం కూడా ఆ పాప స్వభావంతోనే ఉన్నాము, పాపములోనే పుట్టాము, పాపంలోనే పెరుగుతున్నాం మనం. అయితే ఇదంతా ఈ జంక్షన్ లోనే మనం ఆలోచిద్దాం, ముందుకు వెళ్ళిపోవద్దు. ఆ తర్వాత వస్తుంది, దాని అర్థం తర్వాత మనం విడమర్చి చెప్పుకుంటాం. ఈ క్షణంలో పౌలు చెప్తున్న మాట మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమని అంటున్నాడు అంటే, సో మరి దేవుడు ఆ స్టెప్ నెంబర్ 2, ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, మనుషులు చేసిన తప్పు వలన వాళ్ళు ప్రతిమాస్వరూపంగా మార్చిన వెంటనే కోపం వచ్చేసింది దేవుడికి. అలా మార్చినందుకు వల్లనే వదిలేశారు ఒక స్టేట్ ఆఫ్ సిన్ఫుల్నెస్ కి. తర్వాత ఆ మార్చిన ప్రతిమలకి వీళ్ళు పూజించి సేవించి దేవుని మహిమను ఎక్స్చేంజ్ చేసేసారు. దేవుడికి ఇవ్వాల్సినది మరి ఆ విగ్రహాలకి, ఆ ప్రతిమలకి, ఆ పురుగులు, జంతువులు, మనుషులు అనే విగ్రహాలకి ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ ప్రతిమలకి ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత మరి దేవుడు ఇంకా కోపం వచ్చి వాళ్ళని పూర్తిగా స్టెప్ 2 ఉన్న ఇంకా డీజనరేటెడ్ స్టేట్, స్టెప్ 1 కంటే డీజనరేటెడ్. స్టెప్ 1 లో ఉన్న పాపము సహజ సిద్ధంగా జరుగుతుంది. అంటే స్వాభావిక సిద్ధంగా ఉన్న అట్రాక్షన్ ప్రకారము జారత్వము, కాముకత్వము ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. అది భయంకరమైన పాపం. అదే భయంకరమైన పాపం. అంటే మనిషి విత్ ఇన్ ద మ్యారిటల్ బౌండరీస్ లో చేయాల్సిన పనులను ఎక్స్ట్రా మ్యారిటల్ గా తీసుకువెళ్ళిపోయి పరస్పరం అవమానించుకున్న స్టేజ్ నుంచి ఇంకా భయంకరంగా సేమ్ సెక్స్ తో హోమోసెక్షువాలిటీలోకి మనిషి దిగజారిపోయే పరిస్థితి వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు నేను అడ్డుకోను అని చెప్పి వదిలేశారు మానవుడిని. సో ఆ విధంగా మానవుడు ఇంకా డీజనరేట్ అయిపోయాడు. మరియు 28వ వచనం, మరియు ఎవరు వారు? మానవ జాతి. బోన్లో ఎవరున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మనసులో ఎప్పుడు కూడా బోన్లో మానవ జాతిని ప్లేట్ పెట్టుకుని రిప్రజెంట్ చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. మానవ జాతి అంతా వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి. చూడండి, వారి మనస్సులో అంటే
దేవుడి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీ మనస్సుల్లో నేను ఉండాలి అన్నది నా కోరిక. సో వారు ఏం చేస్తున్నారు? వారి మనస్సులో దేవుని రానివ్వటం లేదు. ఆల్రెడీ దేవుణ్ణి ఫస్టే పక్కన పెట్టేశారు. అసలు సృష్టిని చూసినప్పుడే ఇది దేవుని చేసిన సృష్టి అన్న సత్యాన్ని ఫస్ట్ ఏం చేశారు? వాళ్ళు కాళ్ళ పెట్టి తొక్కేశారు. బయటికి రానివ్వట్లేదు ఎవరు. అది సత్యం వచ్చేసి సత్యం వాళ్ళని ఏళ్తుందని తెలిసి ఆ సత్యాన్ని అనగదొక్కేసి బయటికి రానివ్వకుండా అసత్యాన్ని బయటికి ప్రకటిస్తూ దాన్ని అందరూ ఒకరితో ఒకరు చెప్పేసుకుంటూ సంతోషించేసుకుంటూ ఇదేరా సత్యము, ఇదేరా దేవుడు, ఇదేరా జ్ఞానమే దేవుడు రా, సైంటిస్టులు మనం అందరం చూడండి ఆస్ట్రానమీలో ఎంత దూరం వెళ్ళిపోయామో, ఇన్ని ఆకాశ నక్షత్రాలను చూడగలుగుతున్నాం మనం, ఈ జ్ఞానం ఉండడమే దేవుడు, మనమే దేవుళ్ళం. అటువంటి అబద్ధాలు ఒకరితో చెప్పుకుంటూ బుద్ధిహీనులు అయిపోతూ దేవుని మహిమను దేవుని ఇవ్వకుండా వారి మనస్సులో దేవునికి ఏమైనా చోటిచ్చారా? ఇవ్వలేదు. అది అభియోగం. అక్కడ మీ మనస్సులో కనీసం నిజమైన దేవుడనైనా నాకు ఇంత ప్లేస్ కూడా మీరు ఇవ్వలేదు మీ హార్ట్స్ లో, మీ మనస్సులో. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయిరి గనుక ఇక ఆ రీజన్ తో దేవుడు ఏం చేశారంటే మిమ్మల్ని ఇంకా పూర్తిగా వదిలేస్తున్నాను. స్టెప్ 1, స్టెప్ 2 డిగ్రేడేషన్, డీజనరేషన్ అయిపోయిన తర్వాత ఆఖరిగా మిమ్మల్ని మీలో మీ హృదయంలో పుట్టు ప్రతి దుష్టత్వానికి మిమ్మల్ని అప్పగిచ్చేస్తున్నాను అని చెప్పేసి, కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. మంచి మనస్సుగా ఉండాల్సిన ఆ మనస్సులో దేవుని చోటిస్తే గనక అది ఒక మంచి మనస్సుగా ఉండే పరిస్థితిని వాళ్ళు కోల్పోయి, ఎందుకంటే దేవునికి చోటు నొల్లకపోయిరు గనుక వారిని భ్రష్ట మనస్సుకి, అంటే వాళ్ళ మనస్సే కరప్ట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ హార్ట్ కూడా పూర్తిగా కరప్ట్ అయిపోయింది. సో ఆ మానవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ భ్రష్ట మనస్సు ఎటువైపు తీసుకువెళ్తే అవన్నీ కూడా చేసేస్తాడు. ఆ భ్రష్ట మనస్సుకి అప్పగించని పరిస్థితి ఒకటి ఉన్నది. ఒకవేళ వీరు దేవునికి వాళ్ళ మనస్సుల్లో చోటు ఇస్తే గనుక దేవుడు వారిని భ్రష్ట మనసుకి అప్పగించకుండా వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. అయితే మానవుడు ఆ దేవునికి చోటు నొల్లకపోయి ఇష్టపడలేదు గనుక దేవుడు ఏమంటున్నారు? ఇంక నేనేమి అడ్డుకోను, మీ మనస్సు ఎలాగ తీసుకెళ్తుందో, మీ దుష్టమైన పాపిష్టి అయిన ఆ మనస్సు మిమ్మల్ని ఎలాగ నడిపిస్తుందో మీరు అలాగే అవన్నీ చేతల ద్వారా మీరు చేస్తారు. మనసులోంచి పుట్టిన ఆ ఆలోచన చేతల ద్వారా, మాటల ద్వారా బయటికి యాక్షన్ లాగా మీ లైఫ్ లో కంటిన్యూస్ గా అది ఇక్కడ నుంచి రాబోతుందని సమస్త మానవాళికి దేవుడు డిక్లేర్ చేసి వదిలిపెట్టేశారు మానవులందరినీ. అట్టివారు ఎవరు? అలాగా ఈ చేస్తూ వచ్చిన ఈ మానవ జాతి సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, అంటే ఫుల్ అయిపోయారు అన్నమాట. ఫిల్ అయిపోయారు. గ్లాసులో ఎంప్టీగా ఉన్నప్పుడు మనం ఏం పోస్తాం? నీళ్లు పోస్తాం. నీళ్లు కొంతగా పోస్తే ఆఖరికి పై వరకు వచ్చాక ఏమైపోయింది? అది నిండిపోయింది. అంటే వీళ్ళ మనస్సులో ఇంకా వేరే ప్లేస్ లేదు. అంటే ఎంప్టీ చేసుకున్నారు వాళ్ళందరూ. ఎందుకు? దేవునికి ఇవ్వాల్సిన మనస్సుని దేవుని పక్కన పెడితే అది ఏమవుతుంది? ఎంప్టీగా ఉంది. దేవుడు ఏమంటున్నారు? మిమ్మల్ని దేంతో ఫిల్ చేయాలో దాన్ని వదిలేస్తాను మిమ్మల్ని అనగానే ఆ భ్రష్టత్వం ఫిల్ అయిపోయింది వాళ్ళ మనసుల్లో. ఆ భ్రష్టత్వం సంబంధించిన విషయాలు ఏమిటవి? దుర్నీతి, వికెడ్నెస్, దుష్టత్వము, లోభము, ఈర్ష్య చేత నిండుకుని మొత్తం మనసంతా మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనువాటితో నిండిన వారై ఇంకా నిండిపోతుంది మనసంతా. మనిషి పాపము సంబంధించిన ప్రతి చేష్టతోనూ ప్రతి ఆలోచనతో మనసంతా నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను ఐరి. అంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేనితో నింపబడితే ఏమవుతారు అని చెప్తున్నారు దేవుడు. అక్కడ మీరు ముందు 29వ వచనంలో చెప్పబడిన వాటితో మీ మనస్సు, మీ భ్రష్టమైన మనసు నిండిపోయినప్పుడు, అంటే అది లోపల ఉంటది, నాకు ఎవ్వరికి బయటికి కనపడదు. మానవుని చూసిన వెంటనే వీడిలో ఈర్ష ఉందా? నీకు ఎవరన్నా నీకు స్క్రీన్ వేసి చూపెడతారా? మనకి ఎవరికన్నా చూపెట్టరు ఎవరు. అది ఎక్కడ ఉంటది? అది లోపల ఉంటది, బయటికి కనపడదు. వాడు లోపల ఈర్షపడతాడు. కలహం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ లోపల మనసులో స్టార్ట్ అవుతుంది ఈ గొడవలు పెట్టుకోవడం అనేది, అవన్నీ. అయితే
ఈ మనస్సులో ఇవి నిండడం వలన దాని యొక్క ఫ్రూట్ ఎలా వస్తుంది అంటే వీళ్ళు కొండగా అండ్రును, అంటే అప్పుడు వీళ్ళు అబద్ధాలు చెప్పడము, ఒకరి మీద ఒకరుగా ఏమంటారు దాన్ని చెప్పడము, అంటే వీడు తప్పు చేశాడండి, కొండగాండును, అపవాదకులను, దేవద్వేషులను, దేవుడిని ద్వేషించే వాళ్ళు గాను, హింసకులు గాను, అహంకారులు గాను, బెంకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగ రహితులు, అంటే లవ్ అనేది ఉండదు, ఎఫెక్షన్ అనేది ఉండదు. అనురాగం అంటే ఎఫెక్షన్, ఎఫెక్షన్ లెస్ పీపుల్, నిర్దయులు, అంటే ఇంత కూడా జాలి లేకుండా కఠినంగా మనుషులందరూ ఉంటారు. ఇది మనిషి లోపల నుండి ఫ్రూట్ లా వచ్చే వారి యొక్క బిహేవియర్. ఇది ఎవరికి చెప్పనా? ఇది అందరికీ, ఇది ఇందులో ఏం ఎక్సెప్షన్ లేదు. సొఫిస్టికేటెడ్ గా, పాలిష్డ్ గా, సూటు బూట్ వేసుకుని అందంగా కనపడే మనిషి నుంచి ఎటువంటి జ్ఞానం లేని బట్టలు లేకుండా ఉండే మనిషి వరకు అందరికీ ఒకటే స్టేట్. అది నీకు నాకు కూడా అదే స్టేట్. మానవునిగా మన మీద దేవుడు మోపుతున్న అభియోగం ఇందులో ఒక్కట కూడా నేను నాలో లేదు అని చెప్పడానికి లేదు. అంటే ముందు చెప్తాను నేను, మీరు ముందుకు వెళ్ళిపోకండి, దేవుళ్ళు రక్షణ పొందిన వాళ్ళం మేము కదా అని అలాంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఇవ్వద్దు మీరు. ఎందుకంటే అది వేరు, మనం దాని దగ్గరికి వెళ్తున్నాం. ఇదంతా ఒక సీక్వెన్షియల్ ఇంట్రొడక్షన్ అండ్ ద డిక్లరేషన్ ఆఫ్ ది గాడ్స్ వ్యూ ఆఫ్ ద హోల్ వరల్డ్ అన్నమాట. దేవుని యొక్క నీతి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే ఆ దుర్నీతి ముందు మనలో ఉన్నది గనుక మనకి నీతి అవసరమో ఈ దేవుడు ఇవ్వాల్సి వచ్చింది అని స్టార్ట్ చేశాడు. అక్కడ కీ పాయింట్ అక్కడ ఉన్నది, అక్కడ మన లింక్ ఉన్నది. ఆ 17కి 18కి మధ్యలో ఉన్న ఆ లింక్ మనం బ్రేక్ చేయకూడదు అక్కడ. అంటే ముందుకు వెళ్ళిపోయి మనం ఏ స్టేట్మెంట్ తీసుకురాకుండా మళ్ళీ ఆలోచిద్దాం. సో ఇప్పుడు చెప్పండి, మానవ జాతిలో ఎవరన్నా ఈ ఇక్కడ లిస్ట్ చేయబడిన వాటిలో ఎక్సెప్షన్ ఎవరైనా ఉన్నారా? 0. 700 crore పీపుల్, ప్రతి ఒక్కరు కూడా ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి దానికి కూడా వాళ్ళు చెందుతారు. ఈ లిస్టే కాదు, ఇంత ముందు చెప్పిన 3 లిస్టులు కూడా, దేవుడి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 డిగ్రేడేషన్ లో కూడా ప్రతి మానవుడికి పాలు ఉన్నది. రీజన్ చెప్తాను నేను. అవన్నీ కూడా ప్రాక్టికల్ గా బయటకు రావాల్సిన అవసరము లేదు. ఎవరు ఏ రహస్యము బయటికి స్క్రీన్ మీద ఈ ప్రపంచంలో చూపెట్టరు. ప్రతి రహస్యము మానవునికి తనకే తెలుస్తుంది. ఆ మనస్సు, తన మనస్సుకే తన యొక్క లోపల ఏముందో తెలుస్తుంది. దేవునికి, మానవునికి, ఒక ఇండివిజువల్కే తెలుస్తుంది. కనుక ఇది దేవుడు డిక్లేర్ చేస్తున్నారు కాబట్టి నాకు అర్థం అవుతుంది ఏంటంటే, ఇది నాలో ఉన్నప్పుడు ప్రతి మానవుల్లోనూ ఉంటుంది. స్త్రీ అని పురుషుడని భేదం లేదు, చిన్నవాడని పెద్దవాడని భేదం లేదు, చదువుకున్నవాడు చదువులేనివాడు భేదం లేదు, ధనికుడని పేదవాడని భేదం లేదు, జ్ఞానుడని మూఢుడని భేదము లేదు. ప్రతి మానవుడు ఇవన్నీ డిస్ప్లే చేస్తారు. అయితే ఏ సమయంలో ఏది వస్తాది అన్నది మారుతూ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 3 సంవత్సరాల 4 సంవత్సరాల పిల్లలు వ్యభిచారం జాగ్రత్తం చేయరు. కామన్ సెన్స్, దాన్ని బట్టి అర్థమైపోవాలి మనకి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? సమయానుగుణంగా, కాలానుగుణంగా, సందర్భానుగుణంగా మనిషిలో ఉన్న వికెడ్నెస్ అనేది, దుర్నీతి అనేది బయటకి డిస్ప్లే అవ్వడం అనేది మారుతూ ఉంటుంది. కానీ లోపల ఉండడం అనేది మాత్రం అది కరప్ట్ అయిపోయిన ఆ భ్రష్ట మనసులో ఆల్రెడీ ఉంది. ఎందుకంటే దేవుడు దానికి మానవుల్ని ఎప్పుడో అప్పగించేశారు. అది ట్రూత్. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ట్రూత్. ఇది ఎందుకంటే దేవుడు ఉచితముగా ఆయన కృపలో దేవుడు ఆ యేసు ప్రభు చేసిన సిలువ త్యాగానికి విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ ట్రూత్ ని మనం డీప్ గా అర్థం చేసుకుంటేనే మనకిచ్చిన ఆ కృప యొక్క విలువ, దేవుడు చేసిన ఆ త్యాగం యొక్క విలువ మనకు అర్థమవుతుంది. మనం ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలో, ఎలా ఉండగలమో మనకి తర్వాత అర్థమవుతుంది. అందుకనే అంత విపులంగా రోమియోలకు రాసిన పత్రికలో దేవుడు 360 degrees వ్యూ ఆఫ్ హోల్ ద స్టోరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ని దేవుడు మనందరికీ తెలియజేయపరచడము అయినది పౌలు ద్వారా. సో చాలా క్లియర్ గా మనకి అర్థమైంది. సో మళ్ళీ చదువుతున్నాను, 28 నుంచి చదువుతున్నాను, చాలా వరుసగా వెళ్ళిపోతాను చూడండి. మరియు వారు, మానవ జాతి, తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు, చూడండి ఆ చేయుటకు అనేది చూసారా, అదంతా డిస్ప్లే అన్నమాట, అది ఫ్రూట్. అది అవి చేయుటకు ఎప్పుడప్పుడు వస్తాయి, రకరకాల టైంలో వస్తుంది. చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు మానవ జాతిని అప్పగించెను. ఆ భ్రష్ట మనస్సు అనేది అందరిలోనూ ఉంటుంది. అది పుట్టిన ప్రతి మానవునికి ఆ భ్రష్ట మనస్సులో వాళ్ళు వెళ్ళిపోతారు ఫ్రమ్ ద బిగినింగ్. అట్టి వారు సమస్తమైన దేంతో నింపబడతారు చూడండి, దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని, ఫుల్ గా నిండిపోయి, అంతేకాకుండా
మత్సరము, నరహత్య. మళ్ళీ చూడండి, నరహత్య. అందరూ నరహత్య చేస్తారా? ఎంతమంది మర్డర్లు చేశారండి ప్రపంచంలో? నో, నాట్ ఎవ్రీ వన్. అయితే ఆ అవకాశం వస్తే అందరూ చేసేస్తారు. అది ఆ అవకాశం అనేది అందరికీ అన్ని చోట్ల రాదు. దాన్ని ఆపడానికి దేవుడు వినియోగించిన వేరొక రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్స్ అన్ని, పోలీస్ అన్ని, పనిష్మెంట్స్ అన్ని. ఎందుకంటే లేకపోతే ప్రతి ఒక్కరు చంపేసి మానవ జాతి ఈ పాటికి పూర్తిగా అంతమైపోయి ఉండేది. మనుషుల్లో ఉన్న అటువంటి ఆ భ్రష్టమైన మనసు నిజంగా పూర్తిగా బయటకు వచ్చేస్తే మానవ జాతి అంతరించిపోయి ఉండేది. మానవ జాతిని తన కోసము ముందుకు తీసుకువెళ్తూ రక్షించుకోవడానికి దేవుడు అనేక విధముగా కొన్ని కట్టడాలు చేశాడు. అయితే ఇవన్నీ బయటకు వస్తూనే ఉంటాయి. ఎక్కడెక్కడైతే ఆ లీకేజెస్ ఉంటాయో అందులో మనం ఇవన్నీ చూస్తున్నాం. నరహత్య, కలహము, కపటము, వైరము, కొన్ని లోపలవి, కొన్ని ఫిజికల్ గా ఉండే బయటకు వచ్చేవి అను వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడు వారును, చెడ్డవాటిని కల్పించు వారును, తల్లిదండ్రులకు అవిధేయులను. తల్లిదండ్రులకు అవిధేయత అనేది ఎవ్రీ చైల్డ్ హస్ దట్ వన్. ఇందాక చెప్పాను, చిన్నపిల్లాడు చేయనిది ఏంటో చెప్పాను, చిన్నపిల్లలు చేసేది ఏంటో ఇప్పుడు చెప్తున్నాను నేను. తల్లిదండ్రులకి అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, ఎఫెక్షన్లెస్, నిర్దయులు, జాలి కూడా లేదు, నిర్దయులను ఐరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు. మనిషిని అందరికీ కూడా ఇలాంటి పని చేస్తే దేవుడు శిక్షిస్తాడు అన్న కాన్షియన్స్ ఎప్పుడు అందరికీ ఉంటుంది, ఎవ్వరికి లేకుండా ఉండదు. ప్రతి మానవుడికి కూడా ఇవన్నీ తప్పు. కానీ దాన్ని ఏం చేస్తాడంటే మానవుడు సప్రెస్ చేసేస్తాడు, సత్యాన్ని అనగదొరికేసి దానికి వేరుగా కొత్త నియమము తనంతట తాను సృష్టించి, ఇవి పర్లేదండి, ఇవి చేస్తే నేను ఎదురువాడిని కష్టపెట్టకుండా నష్టపెట్టకుండా నేను ఏమన్నా పని చేస్తే మ్యూచువల్ అగ్రిమెంట్ చేస్తే ఇది పర్లేదని కొత్త రూల్స్, కొత్త లాస్ అన్ని మనిషి తనంతట తానే ప్రపంచానికి బయటకు పెట్టేసి తన్ని ఎక్స్క్యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ ఎక్స్క్యూజ్ అంతా ఎక్కడ చెల్లుతుంది? ఈ లోకంలో మానవుల దగ్గర చెల్లుతుంది. కానీ ఇందాక దేవుడిని చెప్పారు, వీరందరూ నా దగ్గర నిరుత్తరులై ఉన్నారు, మీకు నేను తెలియదు అనడానికి మీకు సాకు లేదు, దేవ జ్ఞానం నా దగ్గరికి రాలేదు అని చెప్పడానికి ఏ మానవుడికి కూడా సాకు లేదు. మీరు సువార్త చెబితేనే మనిషికి దేవుడిని తెలుస్తుంది అనుకోకండి ఎప్పుడు కూడా. సువార్త అనేది దేవునికి దగ్గరికి రావడానికి దేవుడు ఇచ్చిన దేవుని వార్త అది. కానీ దైవత్వాన్ని తెలుసుకోవడానికి, దేవుని గురించి సఖ్యమైనది ఏదో తెలియడానికి సృష్టి సరిపోతుందని చెప్పారు దేవుడు. ఆ సృష్టిని కళ్ళ ముందు అందరికీ ఉంచారు, ఇంక్లూడింగ్ బ్లైండ్ పర్సన్. ఒక మ్యూజిక్ వింటే చాలు, ఒకవేళ అతని చెవిటివాడు అనుకుందాం, స్పర్శిస్తే చాలు తన చేత్తో, ఏదన్నా సరే మాట సృష్టిని గ్రహించగలిగే ఏ మాత్రం ఈ ఇంద్రియాల్లో ఉన్న ఒక్క దాంట్లో కూడా దేవుడు లేకుండా లేరు, దైవత్వము తెలియకుండా లేదు. అది దేవుడు చెప్తున్న స్టేట్మెంట్. సో ఇవన్నీ తెలిసి కూడా మనుషులందరూ ఏమైపోయారు? వీరందరూ కూడా ఇట్టి కార్యములు అభ్యసించు వారు మరణములకు తగిన వారు. ఇవన్నీ చేస్తే మేము మరణానికి తగిన వారము, అంటే అవర్ డెస్టినీ ఈజ్ డెత్, దేవుని శిక్షకు అర్హులము అని తెలిసి కూడా దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. కానీ మానవుడు దాటిని ఆపట్లేదు. అంటే మర్డర్ చేసేవాడికి శిక్ష పడుతుందని తెలీదా? కామన్ సెన్స్ ప్రకారం అనుకుందాం మనం. ఈ లోకంలో ఎవరన్నా మర్డర్ చేస్తున్నప్పుడు మర్డర్ కి ఉరి శిక్ష ఉంటది, పట్టుబడితే శిక్ష పడుతుంది తెలిసి వాడు అవుతున్నాడా? వాడు ఆగట్లేదే, వాడు మర్డర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాడు. ఇవన్నీ కూడా మరి దేవుని ఆలోచిద్దాం. ఇదంతా హ్యూమన్ లా ప్రకారం ఆలోచించాం మనం. మరి దేవుని లా ప్రకారం అయితే ప్రతి మనిషికి కూడా ఇవన్నీ చేస్తే నేను మరణానికి అర్హుడ, దేవుని శిక్షకు అర్హుడని, నాకు డెత్ అనేది వచ్చేసింది ఆల్రెడీ, ప్రతి మానవుడికి ఆల్రెడీ తెలుసు శిక్ష వచ్చిందని. నేను ఎందుకు చనిపోతున్నాను? నాలో పాపం ఉంది అన్న ఇంగిత జ్ఞానం ఉండి తెలిసి కూడా అవన్నీ వారు మానవులు, మనం అందరం కూడా ప్రతి మానవుడు కూడా చేస్తున్నాడు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో, ఎవరు అలా ఇంకొకటి చేస్తుంటే వాళ్ళతో సంతోషిస్తున్నాడంట మానవుడు. వీడు చేస్తూ ఇంకొకటి చేస్తుంటే అరే బాగా చేసావురా నువ్వు అని చెప్పి ఒకరినొకరు పొగుడుకుంటూ ఇది వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు, అగ్రీ చేస్తున్నాడు. ఇది నువ్వు అదే ఇందాక చెప్పాను కదా, లాస్ ఏం చేస్తున్నాడు మనిషి? తనంతట తన సృష్టించుకుంటున్నాడు. అరే ఇది చేస్తున్నప్పుడు ఇది తప్పు కాకుండా ఉండడానికి మనం ఒక ఫ్రేమ్ చేద్దాం. అరే ఎవరన్నా వ్యభిచరించినప్పుడు
పరస్పరం అంగీకరించి వ్యభిచరిస్తే ఇది తప్పు కాదురా దేవుడు అని చెప్పి మనమే ఒక లా క్రియేట్ చేస్తే ఎవడు ఏమంట దానికి? అదేంటి వాళ్ళందరూ పరస్పరం అంగీకరించారండి, కోర్టు ఏమంటది? వదిలేస్తారు. వీళ్ళు అడల్ట్స్, వీళ్ళు మ్యారేజ్ అవ్వలేదు, విత్ ఇన్ ద బౌండరీస్ లో వాళ్ళు పరస్పరం అంగీకారం చేసుకున్నారు కాబట్టి మా దగ్గర ఏ లా లేదు అని చెప్పేసి వదిలేసి, ఆ లా ఎవరు ఇచ్చారు? అది మానవుడు సృష్టించాడు ఆ లా. దేవుని దృష్టిలో ఫార్నికేషన్ రైటా రాంగా? అది తప్పది, అది పాపం. అది అంటే ఫార్నికేషన్ అంటే జారత్వం, అంటే పెళ్లి కాకముందు ఇద్దరు మనుష్యులు సంభోగం చేస్తే దాన్ని జారత్వము, ఫార్నికేషన్ అంటారు. మన ఈ లాలో, కాన్స్టిట్యూషనల్ లాలో దానికి విధిగా తప్పేమీ లేదు, దానికి విధిగా శిక్ష లేదు. పెళ్లి అయిన తర్వాత పెళ్లి కాని వారితో ఎవరన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుంటే దానికి శిక్ష ఉంది. కానీ అడల్ట్ అయిన తర్వాత బిఫోర్ మ్యారేజ్ ఒక మనిషి తప్పు చేస్తే దేవుని దృష్టిలో చేసిన ఈ జారత్వముకి ఈ కాన్స్టిట్యూషనల్ లాలో తప్పు లేదు. ఎందుకు? వారు సమ్మతించుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు వాళ్ళ ఓన్ లాస్ పెట్టేసుకుని ఇది రైట్ అని చెప్పేసి మిగిలిన వాళ్ళతో చెప్పేసుకుంటున్నారు. అయితే దేవుడు వీటిలన్నింటినీ ఆపుటకు, ఆయన సంకల్పం నెరవేర్టకు దేవుడు గవర్నమెంట్స్ ని ఆర్డర్ చేశారు, గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు, స్థాపించారు, పోలీస్ ని ఉంచారు. ఇవన్నీ కూడా దేవుడు పెట్టిన అధికారులు. ఇదే రోమియోలు రాసిన పత్రికలో మనం ముందుకు వెళ్తుంటే 13, 14, 15 అధ్యాయాలు చదువుకుంటాం ఎందుకు ఈ అధికారాలు ఉన్నాయో, వారు ఏం చేస్తారో అని. ఇంకా చాలా విపులంగా చాలా జర్నీ ఉంది మనకి. అయితే ఇప్పుడు ఈ టైంలో ఈ 1వ అధ్యాయం నేర్చుకోవడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే, ఇవన్నీ కూడా మానవుడు అనే ఒక రిప్రజెంట్ చేస్తున్న మానవ జాతి అందరికి దేవుడు మోపుతున్న అభియోగము. అంటే తప్పు చేసినది, ఏం తప్పు చేశారు, నేను ఎలాగా మీ తప్పు చేసినప్పుడు మిమ్మల్ని దేనికి వదిలేశానని చెప్పి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్రాసిక్యూషన్ లాయర్ రోల్లో పౌలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోన్లో మానవ జాతిని నిలబెట్టి పౌలు 18వ వచనం నుంచి 32 వచనం వరకు చెప్పడం జరిగింది. అయితే నేను చెప్పిన ఆ 17కి 18కి మధ్యలో ఉన్న ఆ లింక్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 17లో పౌలు స్టార్ట్ చేసిన మాట ఏంటి? ఇది దేవుని నీతి ఈ సువార్త యందు బయలుపరచబడుచున్నది. ఈ సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభువు తన జీవితమనే త్యాగం చేసి దైవత్వమునే విడిచిపెట్టి మానవ స్వరూపముతో ఈ భూమి మీదకి వచ్చి శిలువ మీద మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణైనందున ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల మనకు ఉచితముగా నీతిని, పాపము నుంచి, రాబోవు నరకము నుంచి రక్షణ ఇస్తారు. ఆ నీతి దేవుడు ఉచితంగా ఇస్తున్నారు. మరి ఎందుకు ఇస్తున్నారు అని స్టార్ట్ చేశాడు అన్నమాట. మీరు మానవులందరూ అర్థం చేసుకోవాలి, మన స్టేట్ మనం అర్థం చేసుకోవాలి. నేను కూడా అందులోనే ఉన్నాను. పౌలు చెప్తాడు, పౌలేమి సెపరేట్ గా ఏం లేడు అందులో. ప్రాసిక్యూషన్ లాయర్ గా ఉన్న ఈ లాయర్ కూడా ఆ మానవ జాతిలో ఒకడు. అయితే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మరి మానవ జాతి ఆ దుర్నీతి ఎలాగ మనలో సీప్ అయిపోయింది, ఎలా ఇమిడిపోయి ఉంది, మన అణువునా కూడా ఆ పాపం మనలో, ఆ దుర్నీతి మనలో ఉండడం వలన మనకి అవసరమైన నీతిని దేవుడే ఇవ్వాల్సి వచ్చింది. మనం దాన్ని తెచ్చుకోలేము. మన స్థితి ఇలా జరిగింది కనుక దేవుడు ఆయన కృపతో మనల్ని అది ముందుకు వెళ్ళిపోతున్నాను నేను, కృపతో మనం జ్ఞాపకం చేసుకున్నాడు గనుక అది చెప్పడానికి ముందు మీకు నేను స్టెప్ బై స్టెప్ మేము అక్కడ తీసుకువెళ్ళాలి కనుక ఈ 18 నుంచి 32 వరకు నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అని పౌలు ఆ మాట, ఆ నీతి అన్న స్టార్ట్ చేసిన వెంటనే దుర్నీతి అని ఆ లెక్చర్ అనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రసంగము స్టార్ట్ చేయడము జరిగింది. చాలా డీటెయిల్ గా, చాలా చాలా క్లియర్ గా, తేటగా వాటిని డివైడ్ చేసి దేవుడు స్టెప్ బై స్టెప్ 3 స్టెప్లో ఎలాగ మానవుడిని పూర్తి పాపానికి వదిలేశారో, మానవుడు చేసిన తప్పిదం ఏమిటో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని 1వ అధ్యాయంతో ముగించాడు. ఇక్కడ అయిపోలేదు, ఇది బ్యూటిఫుల్ గా అది అలా కంటిన్యూ అవుతూ ఆఖరి వరకు కూడా వెళ్ళిపోతుంది. ఈ స్ట్రింగ్ అది నీతి దగ్గర స్టార్ట్ అయిన స్ట్రింగ్ అన్నమాట. అక్కడ దారం తీసుకుంటాడు పౌలు. ఏమని? దేవుడి నీతి బయలుపరుస్తుంది, ఆ నీతి నేను చెప్పే ఈ సువార్త, అందుకనే ఈ సువార్త అంటే నాకు అంత ఇష్టము, దాన్ని నేను సిగ్గుపడివాడని కాను. నేను ఆ సువార్త చెప్పడానికి నా ప్రాణమన్నా ఇచ్చేస్తాను, ఎందుకంటే దాన్ని మించినది ఇంకోటి లేదు. ఎందుకు అంటే అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. ఆ నీతి ఇవ్వాల్సిన పరిస్థితి దారం తీసుకుని అక్కడి నుంచి అలా మనల్ని తీసుకుంటూ ప్రయాణము కొనసాగింప చేస్తాడు. సో ఇక్కడతో ఎక్కువ వెళ్ళను, ఎందుకంటే ఇది చాలు మన మైండ్కి. ఈ రోజుకి చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మనం నేర్చుకున్నాము. ఇవి మీరు మెడిటేట్ చేయాలి, మళ్ళీ చదవండి ఇవన్నీ. ఈ 1వ అధ్యాయం 1 నుంచి 32 వరకు మీరు చదివి మళ్ళీ రేపు ఫ్రెష్ గా మళ్ళీ 2వ అధ్యాయం మనం స్టార్ట్ చేసుకుందాం మనం. సో దీంతో ఈ వాక్యాన్ని నేను ఇప్పటికీ ముగిస్తూ దేవునికే స్తుతులు, ఘనత, మహిమ చెల్లించుకుంటున్నాను నేను. ఆమేన్.